హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 1995 నలుగురు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు భారీ హైప్తో సినిమాలను విడుదల చేసిన సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి గారు ఏకంగా 3 సినిమాలు రిలీజ్ చేశారు. నాగార్జున గారు 2 సినిమాలు రిలీజ్ చేశారు. బాలకృష్ణ, వెంకటేష్లు చెరో సినిమాలు విడుదల చేశారు. అయితే ఈ చిత్రాల్లో ఏది పెద్ద హిట్ అయింది, ఏది భారీ హిట్గా నిలిచింది, ఏది భారీ డిజాస్టర్గా నిలిచింది అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి చెప్పుకుందాం. ముందుగా ఫిబ్రవరి 25న అల్లుడా మజాకా సినిమాతో వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రమ్యకృష్ణ, రంభలు గ్లామర్ షో మామూలుగా చేయలేదు, ఓ లెవెల్లో చేశారు. ఊహా గారు మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించారు. చిరంజీవికి అత్త పాత్రలో అలనాటి నటి లక్ష్మి గారు నటించారు. కోటి అందించిన పాటలు కిర్రాకు తెప్పించాయి. ఈ మూవీకి కథను పోసాని కృష్ణమురళి గారు అందించడం విశేషం. ఈ సినిమా విడుదల కావడంతోనే ఇందులో మహిళలని అభ్యంతరకరంగా చూపించారంటూ కమ్యూనిస్టులు చాలామంది జాతీయవాదులు నిషేధించడానికి కోరారు. సినిమా విడుదలైన 2 నెలల తర్వాత సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రాన్ని నిషేధించగా అందుకు వ్యతిరేకంగా చిరంజీవి గారి అభిమాన సంఘాలు హైదరాబాద్లో ధర్నా చేయడం జరిగింది. దాంతో వారు నిషేధాన్ని వెనక్కి తీసుకొని సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలని తీసివేసి ప్రదర్శించవచ్చనే అనుమతినిచ్చారు. దాంతో సినిమా మళ్ళీ ప్రారంభించుకుంది. మొత్తానికి చిరంజీవి గారి అభిమానులు ఈ సినిమాని హిట్గా నిలబెట్టారు. ఆ తర్వాత జూన్ 15న బిగ్ బాస్ సినిమాతో వచ్చారు చిరంజీవి గారు. విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ సినిమాలో రోజా హీరోయిన్గా నటించారు. బబ్బీ లహరి మ్యూజిక్ కిర్రాక్గా తెప్పించారు. కానీ ఈ సినిమా భారీ హైప్తో వచ్చి భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత 1995 చివరిలో డిసెంబర్ 14న రిక్షా ఓడుతో మూడోసారి వచ్చారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షా ఓడు భారీ ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. ఇందులో చిరంజీవి సరసన సౌందర్య, నగ్మ నటించారు. ఈ మూవీలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటించారు. అలా చిరంజీవి 3 సినిమాలతో రాగా వీటిలో 2 భారీ ఫ్లాప్లుగా మిగిలిపోయాయి. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే 1995 జూలై 28న మాతో పెట్టుకోకుతో రావడం జరిగింది. ఇదే సంవత్సరం జూన్ 15న మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్తో రాగా 1 నెల గ్యాప్తో బాలకృష్ణ గారు జూలై 28న రావడం జరిగింది. ఎస్ గోపాల్ రెడ్డి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ బాలయ్యతో నిర్మించిన చిత్రం మాతో పెట్టుకోకు. ఈవి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించాల్సి వచ్చిన సినిమా కొన్ని వివాదాల వల్ల కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు. మాధవపెద్ది సురేష్ అందించిన మ్యూజిక్ మాత్రం హైలైట్ ఈ మూవీకి. బాలకృష్ణ గారు పోలీస్ పాత్రల్లో కిర్రాక్గా నటించారు. మాతో పెట్టుకోకు సినిమా ఓపెనింగ్స్లో మాత్రం రికార్డు కలెక్షన్స్ సృష్టించింది. బాక్స్ ఆఫీస్ విషయంలో నెల్లూరు జిల్లా మొదటి వారం కలెక్షన్లు 18 లక్షలకు పైగా వసూలు చేసింది మాతో పెట్టుకోకు. మదనపల్లి మొదటి వారం కలెక్షన్లు 3 లక్షలు, గుంటూరు జిల్లా రికార్డు కలెక్షన్స్ 30 లక్షలు మొదటి వారానికి, కృష్ణా జిల్లా మొదటి వారానికి దాదాపు 10 లక్షలు వసూలు చేసింది మాతో పెట్టుకోకు. పులివెందుల సుజాత థియేటర్లో మాతో పెట్టుకోకు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. టోటల్గా మొదటి వారానికి 4 కోట్ల పైగా వసూలు చేసి మొదటి వారం వసూళ్లలో అప్పటికి టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది మాతో పెట్టుకోకు. ఆ తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో ఫుల్ రన్లో నిలబడలేకపోయింది. ఓపెనింగ్స్లో రికార్డులు సృష్టించి ఫెయిల్యూర్గా మిగిలింది మాతో పెట్టుకోకు. రంభా, రోజాలు గ్లామర్ షోతో అదరగొట్టేశారు ఈ మూవీలో. ఆ తర్వాత కింగ్ నాగార్జున గారు 4 సినిమాలు రిలీజ్ చేశారు. సిసింద్రి, ఘరానా బుల్లోడు, క్రిమినల్, వజ్రం. ముందుగా ఏప్రిల్ 27న ఘరానా బుల్లోడుతో వచ్చి సందడి చేశారు కింగ్ నాగార్జున. ఇదే సంవత్సరంలోనే జూన్, జూలైలో వచ్చిన చిరంజీవి, బాలయ్యలు ఫెయిల్ అవ్వగా వీరికన్నా ముందుగా వచ్చి ఏప్రిల్లో వచ్చిన యువ సామ్రాట్ మాత్రం సూపర్ హిట్ సాధించారు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఘరానా బుల్లోడు ఘన విజయం అందుకుంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అదిరిపోయింది. రమ్యకృష్ణ ఆమెని గ్లామర్తో ఇరగదీశారు. భీమవరం బుల్లోడు అనే పాట ఉర్రూతొలగించింది. నాగార్జున గారి మాస్ స్టామినాని మరోసారి చూపించారు ఆయన. ప్రెసిడెంట్ గారి పిల్లం, అల్లరి అల్లుడు, హలో బ్రదర్ తర్వాత మళ్ళీ మాస్ కమర్షియల్ హిట్ సాధించారు నాగార్జున గారు. నాగార్జున మాస్ అవతారంలో ఇరగదీశారు. నాగార్జున యాక్టింగ్తో ఆల్ సెంటర్స్ నుంచి మంచి షేర్ సాధించారు ఘరానా బుల్లోడుతో. దాదాపు 8 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత ఇదే సంవత్సరంలో జూలై 21న హిందీ మరియు తెలుగులో రిలీజ్ అయిన క్రిమినల్ జస్ట్ యావరేజ్గా నిలిచింది. ఈ మూవీలో రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా హీరోయిన్స్గా నటించారు. సినిమా యావరేజ్గా నిలిచిన ఈ మూవీలోని కీరవాణి సంగీతం మాత్రం సూపర్ హిట్ అయింది. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అనే పాట కీరవాణి కెరియర్లోనే టాప్ సాంగ్ ఇప్పటికీ. హిందీ మరియు తెలుగులో మహేష్ భట్ గారే దర్శకత్వం వహించారు.
ఆ తర్వాత ఇదే ఇయర్లో చివరిలో సెప్టెంబర్ 14న సిసింద్రి సినిమాతో వచ్చారు నాగార్జున గారు. శివనాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. రాజ్కోటి మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. కింగ్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ని 9 నెలల వయసులోనే ఒక ముఖ్య పాత్రధారిగా పెట్టి తీసిన చిత్రం సిసింద్రి. కామెడీ, సెంటిమెంట్, ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఈ సినిమాలో నాగార్జున గారు ఒక లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో భారీ హైప్తో వచ్చిన కింగ్ నాగార్జున గారి చిత్రం వజ్రం. ఈ సినిమా భారీ హైప్తో వచ్చి భారీ డిజాస్టర్గా బోర్లపడింది. ఈ మూవీలో నాగార్జున గారి సరసన మొదటిసారి రోజా గారు హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గారు జనవరి 12న సంక్రాంతి సీజన్లో పోకిరి రాజాతో వచ్చి నిరాశపరిచారు. ఈ మూవీ విడుదలయ్యాక మంచి టాక్ సొంతం చేసుకున్న తర్వాత నెగిటివ్ టాక్తో ఫెయిల్యూర్గా నిలిచిపోయింది. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రోజా హీరోయిన్గా నటించారు. హిందీ మూవీకి రీమేక్గా వచ్చి ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఈ సంవత్సరానికి అసలు సిసలైన సినిమా అంటే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు నటించిన పెదరాయుడు. ఈ మూవీ అన్ని సినిమాల రికార్డ్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మోహన్ బాబు కెరియర్లో మొదటి ఇండస్ట్రీ హిట్ చిత్రం పెదరాయుడు. రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ గారు ఒక గెస్ట్ రోల్లో నటించారు. ఆ గెస్ట్ రోల్ సినిమాకే హైలైట్గా నిలిచింది. ఈ మూవీలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.